ఇందూరు రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. సంక్రాంతి పర్వదినాన కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో పసుపు రైతన్నల పంట పండింది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పసుపు రైతులు ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. ఈరోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభం కానుండగా నేటి నుంచే కార్యకలాపాలు కూడా మొదలవుతాయి. ఇందూరు రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. సంక్రాంతి పర్వదినాన కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో పసుపు రైతన్నల పంట పండింది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పసుపు రైతులు ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. ఈరోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభం కానుండగా నేటి నుంచే కార్యకలాపాలు కూడా మొదలవుతాయి. ఇందూరు రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. సంక్రాంతి పర్వదినాన కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో పసుపు రైతన్నల పంట పండింది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి లైవ్ ద్వారా అందిస్తారు. భూపతి, నేను మొత్తంగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పసుపు రైతులు ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. ఈరోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభం కానుండగా నేటి నుంచే కార్యకలాపాలు కూడా మొదలవుతాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం పసుపు బోర్డు వద్ద నుంచి మా ప్రతినిధి భూపతి లైవ్లో ఉన్నారు. భూపతి, రాజేంద్ర, సుదీర్ఘకాలంగా పసుపు రైతుల పోరాటం ఫలించింది. గత 37 సంవత్సరాలుగా పసుపు బోర్డు ఏర్పాటు కోసం నిజామాబాద్ జిల్లా రైతులు పోరుబాట నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు పసుపు బోర్డు కోసం నిర్వహించిన చరిత్ర నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఉంది. గత 37 సంవత్సరాలుగా నిజామాబాద్కు పసుపు బోర్డు రావాలని పోరుబాట నిర్వహిస్తున్నారు. అయితే ఈ రైతుల పోరుబాట ఫలించింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కృషి కారణంగా నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు నిన్న ప్రకటన చేసిన పరిస్థితి నెలకొంది. కేంద్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక అధికారులు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు నుంచే నిజామాబాద్లో కార్యకలాపాలు సాగించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో పసుపు బోర్డు కార్యాలయానికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా జాతీయ టర్మరిక్ బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని కూడా కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ నోటిఫై చేసింది. ఈ రోజు నుంచి కూడా కార్యకలాపాలు సాగించేందుకు ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే గత 37 సంవత్సరాలుగా తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలో రైతులు పోరుబాట చేసినారు. గత ప్రతిసారి జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు కేంద్రంగానే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే జాతీయ పసుపు బోర్డు
ఏర్పాటు డిమాండ్ వివిధ రాష్ట్రాలు కూడా కోరినప్పటికీ ఎట్టకేలకు తెలంగాణకు పసుపు బోర్డు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు కేంద్రంగానే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన పరిస్థితి నెలకొంది. పసుపు బోర్డు కావాలని డిమాండ్ చేస్తూ ఆ ఎన్నికల్లో 183 మంది పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. వీరిలో 175 మంది రైతులు పసుపు బోర్డు కావాలని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి తాను పసుపు బోర్డు తీసుకువస్తానని పసుపు రైతులకు హామీ ఇచ్చి ధీమా కల్పించే ప్రయత్నం చేశారు. అయితే 2023 అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా పాల్గొన్నారు. ఈ ప్రచారంలో తెలంగాణలోనే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన 4 రోజుల వ్యవధిలోనే పసుపు బోర్డుకు సంబంధించిన గెజిట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి నేటి వరకు కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి విస్తృతమైన ప్రయత్నాలు చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులను ఒప్పించే ప్రయత్నం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు వర్చువల్గా ఇటు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి ప్రారంభించబోతున్నారు. మరోవైపు నిజామాబాద్లో జరిగే ఈ కార్యక్రమానికి జాతీయ టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో పాటు వివిధ కేంద్ర పరిశ్రమల శాఖ థ్యాంక్ యూ భూపతి.